దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు నేను తెలియపరుస్తా ఉన్నానండి. మీరందరూ కూడా అనుదినము కూడా అంతకంతకు కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని, అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ జీవితాలు కట్టబడతా ఉన్నాయని చెప్పి నేనైతే చాలా చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నానండి. ఎప్పుడు ఎవరు నాకు మెసేజ్ చేస్తారా, ఎప్పుడు మన ఛానల్లో కమెంట్ చేస్తారా, మేము చాలా దీవించబడతా ఉన్నాం, మేము చాలా ఎదుగుతూ ఉన్నాం, చాలా ఆత్మీయ విషయాలు మేము తెలుసుకుంటున్నాం, వీటన్నిటినీ కూడా చాలామందికి మేము తెలియపరుస్తున్నాం అనే మాటని ఎప్పుడెప్పుడు ఎవరు తెలియజేస్తారో నాకు అని చెప్పి నేనైతే మాత్రం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నానండి. నాకు తెలియజేయలేనంత మాత్రాన మీరు ఆత్మీయంగా ఎదగట్లేదు అని అనుకోవడానికి వీలు లేదు, కానీ ఖచ్చితంగా ఆత్మీయంగా అయితే మీరు అందరూ కూడా బలపరచబడతా ఉన్నారు. ఆ విషయాన్ని బట్టి అయితే నేను చాలా విశ్వాసం కలిగి ఉన్నాను. ఏదైనప్పుడు కూడా ఒక విషయాన్ని ఈ రోజున ప్రస్తావనలోకి నేను తీసుకుని రావాలని ఆశపడతా ఉన్నానండి. ఎందుకంటే ఈ వచనాన్ని చాలామంది తప్పు పట్టేటువంటి రీతిలో ఉన్నారు, చాలామందికి వచనం అర్థం కాని రీతిలో ఉన్నారు. అలాగే చాలామంది నన్ను ఈ వచనాన్ని నా వాట్సాప్కి పంపించి, అన్నా దీని యొక్క అర్థం ఏంటన్నా, ఇదేంటి అర్థం కాని రీతిలో రాసాడేంటి దేవుడిది అని చెప్పి చాలామంది ఈ వచనాన్ని ఉద్దేశించి నన్ను ప్రశ్నించినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. చాలామందికి ఆ వచనం అర్థం కావట్లేదా, లేకపోతే వచనం యొక్క ఆంతర్య భావము అర్థము వాళ్ళకి ఇంకా అర్థం కాని రీతిలో ఉన్నారా, అసలు బైబిల్ అనేది వాళ్ళు సరిగ్గా చదవలేని కారణాన్ని బట్టి వాళ్ళ రీతిలో ఉండిపోయారా అనేది తెలియదు. కానండి ఈ వచనం యొక్క నిగూఢమైన సత్యాన్ని, నిగూఢమైనటువంటి వాస్తవ అర్థాన్ని ఈరోజు మీ అందరికి కూడా తెలియపరిచి మీ అందరిని కూడా మరింత ఆత్మీయంగా బలపరచాలని నేనైతే ఆశపడతా ఉన్నాను. అయితే నన్ను చాలామంది వచనాన్ని యొక్క అర్థం చెప్పండి అనే కారణం కంటే కూడానండి, చాలామంది మతోన్మాదులు ఉన్నారండి. అంటే ప్రస్తుతం బైబిల్ మీద పొట్టపోసన చేసుకునే వ్యక్తులు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, బైబిల్ తిట్టకపోతే వాళ్ళకి రూపాయి రాదు, బైబిల్ని దూషించకపోతే నెలకు వచ్చేటప్పటికి ఆదాయం కనబడదు, బైబిల్లో ఏదో ఒకటి తప్పు ఉన్నది అని చెప్పి నిరూపించేటువంటి ప్రయత్నం చేయకపోతే వాళ్ళకి పూట గడవదన్నమాట. పాపం బైబిల్ని ఆధారంగా చేసుకుని ఏదో రకంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అనుకోండి, వాళ్ళు బట్టి బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళను కూడా మన దేవుడే పోషిస్తూ ఉన్నాడు కనుక. ఇలాంటి మతోన్మాదులు రోజు రోజుకి మరింత ఎక్కువైపోతూ ఉన్నారు. యూట్యూబ్ వచ్చిన తర్వాత మరింత ఎక్కువైపోయారు. ఏ విధంగానంటే ప్రతి ఒక్కడు కూడా ఈ ఛానల్స్ ఓపెన్ చేసేసుకొని క్రైస్తవుల మీద దాడి చేస్తూ, అలాగే క్రైస్తవ లేఖనాల మీద తప్పులు వెతికే ప్రయత్నం చేస్తూ, ఈ వచనం అర్థం ఇది కాదు కదా, బైబిల్ ఎలా రాసించు కదా అని చెప్పి ఆ బైబిల్ని ఏదో రకంగా, దేవుని ఏదో రకంగా తప్పు పట్టేటువంటి ప్రయత్నాలు చేసేవారు అనేక మంది ఉన్నారు. అలాంటి అనేక మంది మతోన్మాదులు బైబిల్ని తప్పు పట్టేటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా రకాలైన వచనాలను తీసుకొని తప్పు పట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కదండి. అలాగే వాళ్ళు ఎన్నో వచనాలు తీసుకొని తప్పు పట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్న వచనాలు అయితే ఈ వచనాన్ని చాలా మంది మతోన్మాదులు తీసుకుని దీనికి అర్థం చెప్పండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని రాకడంటున్నారు, దేవుని రాకడంటున్నారు, దేవుని రాకడంటున్నారు. దేవుడు రాకడ వస్తుందని మీరు నమ్ముతున్నారా, అసలు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని అన్నారు. ఇంతకీ ఆ వచనం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనం కానీ మనం చదివితేనండి, అక్కడ ఒక మాట ఉంటుందండి. ఆ మాటను పట్టుకుని చాలామంది మతోన్మాదులు పేటరేగిపోతూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు కూడా దాని యొక్క అర్థాన్ని తెలియజేయలేక ఓడిపోయేటువంటి స్థితిని కూడా తెచ్చిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటి ఆ వచనం అంటే, మత్తయి 16:28లో, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనే మాట ఉంది కదండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటనే మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డారు. నిశ్చయముగా ఇక్కడ నిలిచి ఉన్నవారు ఎవ్వరో కూడా మరణాన్ని రుచి చూడరని నేను చెప్పుచున్నాను, దేవుని రాజ్యముతో వచ్చే వరకు అని చెప్పి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట నిలిచి ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన నిజమైన దేవుడైతే, ఆయన మాటల్లో సత్యం ఉంటే ఎప్పటికీ కూడా బ్రతుకుండాలి కదా, ఎందుకంటే దేవుని రాకడ ఇంకా రాలేదు కదా అనేటువంటి మాటని మతోన్మాదులు ఉపయోగిస్తూ బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటే
నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను, ఇక్కడ ఉన్న కొందరు ప్రభు రాజ్యముతో వచ్చే వరకు కూడా మరణాన్ని రుచి చూడరు, అంటే మరణించరు అనేటువంటి విషయాన్ని ఆయన బోధించారు. కాబట్టి 4000 సంవత్సరాల క్రితం అన్నటువంటి మాట నెరవేరిందా? అసలు 4000 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా బ్రతికుండే అవకాశం ఉందా? అసలు దేవుడు రాకడా లేదు, ఆయన మాటలన్నీ కూడా అబద్ధాలని చెప్పి అనుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలా క్రైస్తవులు కూడా ఈ వచనాన్ని అర్థం చేసుకోలేని కారణాన్ని బట్టి పాపం ఇబ్బంది పడే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అయితే ఈ రోజున అసలు ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? నిశ్చయముగా ఇక్కడ నిలిచున్నవారు ప్రభురాజ్యం వచ్చే వరకు కూడా మరణించకుండా ఉంటారంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంది ఇశ్రాయేల్ సంబంధమైనటువంటి జనాంగాన్ని ఉద్దేశించి, ఇశ్రాయేల్తో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ ఇశ్రాయేల్ జనాంగంలో చాలామంది యాకోబు యొక్క గోత్రాలకు సంబంధించిన వాళ్ళే, వివిధ రకాలైన గోత్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ యొక్క సమకూడిలి, వాళ్ళందరూ కూడా గోత్రాల్లో వచ్చిన వాళ్ళే. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంది యూదులతో. ఆ యూదుల్లో 12 గోత్రాల్లో చాలా గోత్రాలు ఉన్నారు, 12 గోత్రాలు కూడా ఉండే ఉంటారు, లేకపోతే కొన్ని గోత్రాలే ఉండి ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే, మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని కానీ చదువుకున్నారనుకోండి, ఆ 7వ అధ్యాయంలో దీని యొక్క ఆంతర్యార్థము భావన కనబడుతుంది. ఎవరో నిజంగా ప్రభురాజ్యం వచ్చే వరకు కూడా మరణాన్ని రుచి చూడకుండా ఉంటారో ఇక్కడ ఉన్న వాళ్ళంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు ఎవరితో మాట్లాడుతున్నారా ఆ వ్యక్తులు మరణించకుండా క్రీస్తు రాకడ వరకు కూడా సజీవులుగా ఉంటారని కదని అర్థం. ఆ గోత్రానికి సంబంధించినటువంటి వారు, ఆ గోత్రాన్ని నుంచి వచ్చేటువంటి బిడ్డలు, ఆ గోత్రీకులందరూ కూడా ప్రభురాజ్యం వచ్చే వరకు కూడా నిలిచి ఉంటారు, వాళ్ళకి మరణం రాదు అని చెప్తున్నారు. ఆ గోత్రాలు 12 గోత్రాలు అన్నీ మనకు తెలిసినాయి. యోధా నుంచి ఆ బెన్యామీన్ వరకు కూడా 12 గోత్రాలు మనందరికీ తెలిసినాయి. మరి వాస్తవానికి ప్రభురాజ్యం వచ్చే వరకు కూడా ఈ గోత్రాలు బ్రతికి ఉన్నాయా? ఉంటాయంటే ఉంటాయని ఉంది బైబిల్లో, ఉంటాయని ఉంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే 144,000 మంది అక్కడ కనబడుతూ ఉన్నారు. ఆ 144,000 మందిలో ఒక్కొక్క గోత్రం నుంచి దేవుడు 12,000 మందిని ఏర్పరచుకున్నాడు. యోధా నుంచి బెన్యామీన్ వరకు కూడా 12,000 ఒక్కొక్క గోత్రం నుంచి ఏర్పరచుకున్నాడు. అంటే 12 × 12,000 = 144,000 మంది ప్రభురాజ్యం వచ్చే వరకు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అరమగిద్దోన్ అనేటువంటి యుద్ధానికి పరలోకం నుంచి ఆసీనుడు అవ్వబోతా ఉన్నాడు కదా. తన పరిశుద్ధమైన జనాంగాన్ని క్రీస్తు నామాన్ని ధరించి ముందుగానే సజీవంగానే బ్రతికి ఎత్తబడిన వారు, క్రీస్తులో నిద్రించిన వారిని అందరినీ కూడా వెంట పెట్టుకొని అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధ ప్రాంగణానికి ఆయన రాబోతున్నాడు, భూమి మీద అడుగు పెట్టబోతా ఉన్నాడు. సాతానుతో, అంత్యక్రీస్తుతో, అబద్ధ ప్రవక్తతో పోరాడబోతా ఉన్నాడు కదా. ఆ రాజ్యముతో ఆయన వచ్చే సమయం వరకు కూడా ఇక్కడ నిలిచి ఉన్నవారు మరణం రుచి చూడలేదనంటే, ఆ 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క గోత్రానికి 12,000 మందిలో మరణించకుండా ఆయన వచ్చే వరకు కూడా సజీవులుగా ఉంటారని దాని అర్థం. కావాలంటే మీరు 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకే అధికారం పొందిన 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రం అన్నట్టు ముద్రింపబడిన వారు 140,000 మంది. చాలా క్లియర్గా 3వ వచనంలో కనబడతా ఉంది. ఆ దూత అన్నదంట, నొసల యందు ముద్రించువారు ఎవరు? ఆ నొసల యందు ముద్రింపబడిన వారు ఎవరంటే ఈ ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్న 12 గోత్రాలకు సంబంధికులు. ఆ ముద్రించు వరకు, ఆ నొసల యందు ముద్రించే వరకు అంటే భూమికి కానీ సముద్రానికి కానీ చెట్లకు కానీ హాని చేయవద్దని బిగ్గరగా చెప్పారంట. అంటే వాళ్ళకి హాని చేయొద్దనంటే అర్థం ఏంటి? మరణం అనేది ఏ సృష్టిని బట్టి కూడా, ఏ వాతావరణాన్ని బట్టి కూడా, లేకపోతే లోకంలో ఉన్నటువంటి దేన్ని బట్టి కూడా వాళ్ళకి మరణం అనేటువంటిది సంభవించకుండా వాళ్ళందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మరణం వాళ్ళకి రాదు అనేది దాని అర్థం. హాని చేయకుండా ఉండాలి యేసు వచ్చే వరకు అని అంటే దాని అర్థం అదేనా? ఇంకా అంతకంటే ప్రత్యేకమైన అర్థం ఏముందా? చెప్పండి. అంతకంటే అర్థం ఏముందండి? సముద్రానికి, భూమికి, చెట్లకు సైతం, అంటే వాతావరణం అంతటికే కూడా, సకల చరాచర సృష్టి అంతటికే కూడా ఆజ్ఞ జారీ చేయబడింది.
ఈ 1,44,000 మందిని కూడా ముట్టడానికి వీల్లేదు, వాళ్ళకి హాని కలగడానికి వీల్లేదు. వీళ్ళందరూ కూడా ఏర్పాటులో ఉన్నటువంటి వారు, క్రీస్తు వచ్చే వరకు కూడా సజీవులుగా ఉండవలసిన అవసరత కలిగి ఉన్నవారని చెప్పి దేవదూతలు మాట్లాడుతున్నారు. మనుషుల మాట అయితే అబద్ధం అనుకోండి, దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. కాబట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఆయన అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధానికి తన రాజ్యాన్ని వెంటబెట్టుకొని వచ్చేటువంటి సమయం వరకు కూడా సజీవులుగా బ్రతుకున్నటువంటి వ్యక్తులు యూదుల్లో ఎవరంటే 12 గోత్రాల నుంచి కూడా 1,44,000 మంది. అక్కడ 16:28లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మాట్లాడింది యూదులతోనే. ఆ యూదుల్లో 12 గోత్రాలకు సంబంధించిన సంబంధికులు ఉంటారో వాళ్ళు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రభు రాజ్యము అనగా అరమగిద్దోనికి తన రాజ్యముతో వచ్చే వరకు కూడా ఇక్కడున్న వారు మరణము రుచి చూడరు, అంటే ఈ గోత్రములో చనిపోవు, ఈ యూదుల్లోంచి వచ్చినటువంటి జనాంగం నశించిపోదు అని దాని అర్థం. ఏంటి మతోన్మాదులారా, మీరు బైబిల్ని తప్పు పట్టడానికి చదువుతారు, మేము బైబిల్ని తెలుసుకోవడానికి చదువుతాం. కాబట్టి మీకంటే 100 మెట్లు పైన ఉన్న వాళ్ళే మేము. మీరు ఇలాంటి దిక్కుమాలిన, బుద్ధిహీనమైన, జ్ఞానమైన ఆ దరిద్రమైనటువంటి ఇలాంటి క్వశ్చన్లు అడిగారు అనుకోండి, మీ బుర్రలు ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియకుండా జవాబిచ్చేటువంటి సేవకులు కూడా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పెద్ద ఏదో మహాజ్ఞానులని, మీకు మించినటువంటి తెలివైన వారు లేరని అనుకోకండి. చాలామందిని దేవుడు ఎంత దినాల్లో అభిషేకించి నిలబెట్టుకున్నాడో, ఒక్కొక్క సేవకుడికని ఇలాగ నిలబడితే మీ ప్రశ్నలు ఆదిలోనే కాల్చివేయబడతాయి. కాబట్టి ఎక్కువగా మీరు ఫీల్ అయిపోకండి. నేను ఆల్రెడీ మతోన్మాదులకి, కరుణాకర్ సుగ్నాకి, లలిత్ కుమార్కి కొంతమంది ఉన్నారులే బ్యాచ్, కొంతమంది బ్యాచ్ ఉన్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి బార్లో కలిసి పనికిమాల డిబేట్లు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా నేను సవాల్ విసిరాను. బైబిల్లో మీరు ఏ వచనైనా సరే పట్టుకొని రండి, తప్పు అని కానీ మీరు నిరూపిస్తే మీ ఛానల్ని ఉంచండి, నా ఛానల్ డిలీట్ చేస్తాను. అది తప్పు కాదని చెప్పి నేను కానీ నిరూపించగలిగితే మీ ఛానల్ని వెంటనే మీరందరూ కూడా డిలీట్ చేయవలసిన అవసరం ఉందని. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఏమన్నా మీకు ఎవరన్నా కానీ వేస్తూ ఉంటే నా వరకు తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో రూపకంగా మీ అందరికీ కూడా అటు విషయాన్ని తెలియపరచడానికి దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని గమనించండి, ఈ సత్యాన్ని అనేక మందికి తెలియపరచండి. ఈ నిగూఢమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వచనం యొక్క అర్థాన్ని చాలామంది క్రైస్తవులకి తెలియపరచవలసిన అవసరతలో మనం ఉన్నాము. కనుక లైక్ చేయండి, అన్నిటికంటే ముందుగా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, దైవికమైన దీవెనలు పొందుకోండి. అందరూ కూడా మాకు సద్దేవన పేరిట నిండు శుభాలు ప్రకటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అమేన్, అమేన్, అమేన్.